హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్స్ ఇన్ రైస్. సో ఈరోజు వీడియో చేసి ఏంటంటే మేము గిస్మత్ బండికి వచ్చినాం గాయ్స్. సో నా ఐసెట్ ఎగ్జామ్ అయిపోయింది. లంచ్ అనేది మేము బయటనే చేస్తున్నాం. గిస్మత్ బండి చూపిస్తాం. లీచీ ఫ్రూట్ కూడా తీసుకున్నాం గాయ్స్. నేను దీని గురించి కూడా చెప్తాను. లోపలికి వెళ్ళినాక ఆర్డర్ పెట్టండి. ఎక్కడున్నామా జైలు వేసారు నేను సో గాయ్స్ సూప్ అయితే వచ్చేసింది. సో ఈ ఫ్రూట్ గురించి కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను గాయస్ మీ అందరితోని. ఇప్పుడే తీసుకున్నాం. అయితే ఇది చూడడానికి స్ట్రాబెర్రీ లాగా అనిపిస్తుంది కదా. దీనికి ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే లీచీ తినడం వల్ల హార్ట్ అనేది చాలా హెల్దీగా ఉంటది. లివర్ కూడా హెల్దీగా ఉంటది. బ్రెయిన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది టేస్టీఫుల్ గా కూడా ఉంటది గాయస్. టేస్ట్ అనేది అల్టిమేట్ ఉంటది. కాకపోతే దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే ఈ ఫ్రూట్ ని గాయస్, లీచీ అనే ఫ్రూట్ ని ఎర్లీ మార్నింగే తినకూడదు. అంటే ఎంటీ స్టమక్ తో అస్సలు తినకూడదు. బిఫోర్ బెడ్ వెళ్ళేటప్పుడు కూడా మీరు తినకూడదు. ఎందుకు అని అంటే ఇది పాయిజన్ అవుతుంది. చిన్న పిల్లలకైతే అస్సలు పెట్టొద్దు. బిఫోర్ బెడ్ అయినా లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయినా ఏమీ తినకుండా ఎంటీ స్టమక్ తో గానీ మా నైట్ పడుకునే ముందు గానీ ఈ లీచీ ఫ్రూట్ అనేది తినొద్దు గాయస్. ఇది చిన్న పిల్లల మీద అయితే చాలా ఎఫెక్ట్ అవుతుంది. పాయిజన్ అయిపోయి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది తినొద్దు. మేము వచ్చాం గాయస్. జైల్లో ఉన్నాం మేము. ఇప్పుడు మమ్మల్ని జైల్లో వేశారు. సో గాయస్ జైల్ మంది ఏం ఆర్డర్ పెట్టినావు పీకే? చికెన్ ఉంది, చికెన్ పిస్కా స్కిప్ చేయండి. ఓకే దిస్ ఇస్ అవర్ లంచ్. యా గాయస్ ఫినిష్డ్ గాయస్. తినేసాం, ఇంటికి వెళ్తున్నాం. ఇంకా బాయ్ గాయస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం గాయస్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేరు గాయస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం తెలుసు. Thank you for watching this video guys. Bye.